హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాయ్ పెట్స్ వరల్డ్. మన చెన్నా కోసం రెడీ చేసిన ట్యాంక్ అయితే మిస్ హ్యాండ్లింగ్ వల్ల డ్యామేజ్ అయింది. సర్వనాశనం చేసావు. ఫిష్ వచ్చేస్తుందని ఎగ్జైట్మెంట్ లో కొద్దిగా స్పీడ్ గా హ్యాండ్లింగ్ చేసాం. అదైతే డ్యామేజ్ అయింది అనమాట. మళ్ళీ మా వెంకటబ్రోని పిలిచి ఆయన హెల్ప్ తో అయితే రిపేర్ చేసాం. అండ్ కనబడుతున్నాయి కదా, ఇవి వచ్చేసి పీవీసీ పైపులు చెన్నాకి హైడింగ్ స్పాట్స్ కోసం రెడీ చేసాం. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి ఆల్మండ్ లీవ్స్ అనమాట, డార్క్ వాటర్ కోసం. ఎందుకంటే రేపు మార్నింగ్ ఫిష్ అయితే వచ్చేస్తుంది. సో మనం అయితే ముందుగానే రెడీ చేసుకోవాలి కాబట్టి 1 డే ముందు అయితే రెడీ చేసుకున్నాను. మనకి లాస్ట్ మినిట్ దాకా గుర్తురా ఇలాంటివన్నీ చేద్దాం అనుకుంటాం, కానీ ఇప్పుడు ఏదో పనిలో పడిపోయి చేయలేము అనమాట. మొత్తానికి అయితే ట్యాంక్ అయితే అలా రెడీ చేసి స్టోర్డ్ వాటర్ అయితే ఫిల్ చేస్తున్నాను. స్టోర్డ్ అంటే ఫ్రెష్ గా మోటార్స్ పట్టినవి కాకుండా ఆల్రెడీ ట్యాంక్ లో ఉన్న వాటర్ అనమాట ఇవి. మాది ఎలాగో కాకినాడ సాల్ట్ వాటర్ ఏరియా కాబట్టి కొద్దిగా పర్లేదు, వాటర్ బాగానే ఉంటుంది. అడిషనల్ గా కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసాం అనమాట, ఎందుకంటే వాటర్ కొద్దిగా స్టెబిలైజ్ అవడానికి అనమాట. అండ్ ఇలా చేసిన దానికైతే ఏరియాటర్స్ అయితే పెట్టేశాను. నేను రెగ్యులర్ స్టోన్ కాకుండా నేనైతే 380 స్పాంజ్ ఫిల్టర్స్ అయితే పెట్టేశాను. ఎందుకంటే వాటర్ లో ఉన్న డస్ట్ మొత్తం ఇలా లాగేసుకుంటాయి అనమాట. కింద నేల మీద ఉన్న డస్ట్ లాక్కోగానే వాటర్ అయితే ఫిల్టరేషన్ చేసి ఎప్పటికప్పుడు నీట్ గా ఉంచుతాయి. 2 ఫిల్టర్స్ అయితే పెట్టాను. అదే విధంగా 2 వే ఏరియేటర్ అయితే పెట్టేశాను అనమాట. దీనికి మంచి కంపెనీదే పెట్టుకున్నాను, ఎందుకంటే లాంగ్ రన్ బాగుండాలి కదా మనకి. మన చిన్న కోసం అయితే హైదరాబాద్ లో ఒక పోర్టర్ అయితే సెట్ చేసుకున్నాను అనమాట. ఆయన అక్కడ రిసీవ్ చేసుకుని వాటిని అయితే రీప్యాకింగ్ చేసి మనకు పంపిస్తాడు. ఆల్రెడీ ఆయన రీప్యాకింగ్ చేస్తున్న వీడియో అయితే పెట్టాను కదా. ఆ ఫిష్ అయితే రేపు మార్నింగ్ వస్తుంది అనమాట. అండ్ అది వచ్చాక అన్బాక్సింగ్ చేసి ఈచ్ అండ్ ఎవరీ ఫిష్ ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికన్నా మెయిన్ ఈ లిడ్ అనమాట, లేకపోతే ఈ దూకి చచ్చిపోతాయి. హెవీ జంపర్స్